అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు కుందూరు. అదే కుటుంబం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఘన చరిత్ర ఉంది. మరోసారి అతని వారసుడిగా కేపీ నాగార్జున రెడ్డి 2019 ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సుమారు 18,000కు పైగా మెజార్టీతో గెలిచి 2024 ఎన్నికలకు సిద్ధపడుతున్న ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం చిన్న ట్విస్ట్ తోటి గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా బరిలో దిగిపోతున్నాడు. ఆ విశేషాలు రానున్న 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకు పోతున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కేపీ నాగార్జున రెడ్డి గారు 2019 నుంచి సుమారు 18,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిన మీరు ఇప్పుడు బదిలీలు మొదటిసారి ఎన్నికల్లో చూస్తున్నాం. గతంలో ఎప్పుడు చూడని విధంగా బదిలీలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గానికి అయితే పోటీలోకి వెళ్ళిపోతున్నారు. అది మీరు ఎలా భావిస్తున్నారు? మార్కాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నాన్నగారు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. మామగారు ఒకసారి శాసనసభ్యులుగా పనిచేశారు. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన నాకు ప్రజాసేవల భాగంగా ఖచ్చితంగా వీరి కుటుంబం అన్ని విధాలుగా ప్రజలకు మంచి చేస్తారనే భావంతో అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా విశ్రమించకుండా 365 రోజులు మార్కాపురం నియోజకవర్గంలో ఉండి 5 సంవత్సరాలు దగ్గర ఉండి ప్రజాసేవలో భాగమై ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ 5 సంవత్సరాల్లో మార్కాపురం నియోజకవర్గానికి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం పూర్తిగా ఆధారపడే విధంగా వైద్య రంగానికి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం, అది పశ్చిమ ప్రకాశం మొత్తానికి ఎంతో అవసరమైన ప్రాజెక్ట్. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. దాని ప్రభావం రానున్న 10-15 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే కర్నూలు, గుంటూరు అభివృద్ధి చెందిందో ఆ విధంగా మార్కాపూర్ ప్రాంతం అభివృద్ధి చెందడం, దానితో పాటు గిద్దలూరు, ఎర్రగొండపాలెము ఈ చుట్టుపక్కల దాదాపు 20 మండలాల నుంచి 100కు 100% వైద్య రంగం పరంగా ప్రతి చిన్న అవసరాన్ని అది తీర్చే విధంగా ఉపయోగపడుతుంది. దానితో పాటు పొదిలి పెద్ద చెరువు దాదాపు 40 సంవత్సరాల కళ. ఈ 40 సంవత్సరాల కళని ముఖ్యమంత్రి గారు ఈబీసీ నేస్తం ఏప్రిల్ 12వ తారీఖు దగ్గర ఉండి దాన్ని శంకుస్థాపన చేశారు. మార్కాపూర్లో రాజశేఖర రెడ్డి గారు త్రాగునీరు పథకం ఇచ్చిన తర్వాత 14 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నా మనిషి లేరు. ఈ 14 సంవత్సరాల తర్వాత 22 కోట్లతోటి ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ పైప్ లైన్ నెట్వర్క్, దానితో పాటు షాదీఖానా, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, పొదిల్లో ముల్లా ఫ్యామిలీస్ దాదాపు 350 ఫ్యామిలీస్ ఉన్నాయి. వారందరికీ బీసీఈ సర్టిఫికెట్ అవసరం. ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ 4% రిజర్వేషన్ ఇచ్చినారు. ఆ సమయంలో సయ్యద్, మొఘల్స్ వీళ్ళు ఒక 4-5 అగ్రవర్ణాలు కాకుండా మిగతా అన్ని వర్గాల్ని 4% రిజర్వేషన్స్ తోటి చేర్చినారు. ఆ సమయంలో మిస్ అయింది ఆ ముల్లా అనే సర్నేమ్. అదృష్టశాత్తు ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టుకోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున దగ్గర ఉండి దాన్ని చేసుకోమని చెప్పడం, ఒక 2 సంవత్సరాల కష్టం తర్వాత ఎన్నో సర్వేలు చేసుకొని ఎన్నో విధంగా గ్రామ సభలు పెట్టి ఫైనల్గా వాళ్ళందరికీ పొదిల్లో బీసీ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన దాంట్లో చాలా చాలా ఆనందంగా. ఇంత అభివృద్ధి పదంలో నడిపించిన మార్కాపురం నియోజకవర్గంలో కేపీ నాగార్జున రెడ్డిని అసలు ఎందుకు గిద్దలూరు నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికలకి బరిలోకి దించబోతున్నాడు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ముఖ్య నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ శ్రేయోభిలాషులు అందరము కూర్చొని దాని గురించే మాట్లాడుకున్నాం. నేను రాంబాబు గారు కూడా కూర్చొని మాట్లాడుకున్నాం. మా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మనం మార్కాపురం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి,
ఎన్ని నగర పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. మార్కాపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే 257 బూతులు, గిద్దలూరు నియోజకవర్గం తీసుకుంటే 284 బూతులు. ఈ మనకు 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ, ఒక నగర పంచాయతీ. అటు గిద్దలూరు తీసుకుంటే ఒక నగర పంచాయతీ, ఒక 257 బూతులు, 284 బూతులు. వీటి వరకే మన పరిధి ఆలోచన చేసి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ బూత్లో మనం ఏ విధంగా మెజార్టీ తెచ్చుకోవాలనే అంచనాలతోటి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు పోతూ ప్రతి ఒక్కరి మన్నలతోటి ముందుకు వెళ్తాం. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన 600 మండలాల పైన ఉన్నాయి, 75 మున్సిపాలిటీల పైన ఉంది, 15 కార్పొరేషన్స్ ఉన్నాయి, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి ఆయన పైన నుంచి టాప్ వ్యూ చూస్తున్నారు, మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నాం. 175కు 175 గెలవాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ప్రతి అడుగు ఉంది. 175కు 175 నేను గెలవాలి అంటే ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ విధంగా నేను అడుగులు ముందుకు తీసుకువెళ్తే నాకు 175కు 170 వస్తాయి. జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉంటే 8కి 8 రావాలి అంటే నేను ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, దాంట్లో భాగంగానే తీసుకున్న నిర్ణయం ఇది. నన్ను గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా, గిద్దలూరు శాసనసభ్యులు అన్నారాంబాబు గారిని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన కూర్చోబెట్టి ఈ విధంగా నా ఆలోచన ఉంది, ఈ విధంగా నా ఆలోచన చేస్తే ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. జిల్లాలో 8కి 8 మనం గెలవాలి అంటే దానితో పాటు 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సామాజిక సహకారంతో అన్ని విధాలుగా మనం అడుగులు ముందుకు వేయాల్సి ఉంది. దానికి ఈ నిర్ణయం నేను తీసుకొని ముందుకు వెళ్తున్నాను. మీరు నా నిర్ణయాన్ని అన్ని విధాలుగా పార్టీకి మరియు మనందరికీ మంచిదినే భావించి మీరు అడుగులు ముందుకు వేయండి అని మమ్మల్ని చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా వైసీపీ శ్రేణుల్లోనే కొంతమంది అంటే ఇప్పుడు బహిష్కరించబడ్డారు, పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కొంత మీ మీద మార్కాపురం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేని విధంగా అవినీతి అయితే జరిగింది, ప్రతి దాంట్లో ఇది చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంటే అందులో వాస్తవం ఉందంటారా లేదంటారా? రాజకీయంలో ఆరోపణలు రోజువారీగా మామూలే. ప్రజాసేవ చేద్దామని అడుగులు ముందుకు వేసాము. బురద చల్లిన ప్రతిసారి మనము దాన్ని పక్కన పెట్టేసి ముందుకు అడుగు వేయకపోతే ప్రజలకు సేవ చేయలేం. మనం ఆరోపణలు జరిగిన వెంటనే మనం అవి తప్పుడు ఆరోపణలు అయినా కూడా మనం కృంగిపోయి పక్కన ఉండడం అనేది ప్రజాసేవలో భాగం కాదు. ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకి నాకు తెలిసి మొదటి శాసనసభ్యుడిగా నాకు తెలిసి నేను జిల్లా కలెక్టర్కి వెళ్ళి, సార్ మీ దగ్గరికి వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను లెటర్ సబ్మిట్ చేస్తున్నాను, ఈ లెటర్ సబ్మిట్ చేసిందని ఏదైతే ఉందో మీరు స్వీకరించి ఎటువంటి ఆరోపణలైనా నిజ నిరూపణలు చేసి వాటిలో నిజం ఉంది, ఖచ్చితంగా ఇది జరిగి ఉంది అంటే దానికి సంబంధించి నేనే కేసు పెడతాను సార్ అని చెప్పాను. ఎక్కడ బురద చల్లడానికి మాత్రమే ఆరోపణ అట్లా చేస్తే నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కానీ ఈరోజు చూపించే ప్రతి ఆరోపణ ఏదైతే ఉందో వాస్తవాలు తెలుసుకోవడానికి మీరు కూడా మీడియా మిత్రులు ఒక్క కేసు అటువంటి తీసుకొని దయవుంచి ఎంతో లోతుగా కంప్లీట్ సర్వే చేసుకొని ఆ కేసు స్టడీ చేసి దాంట్లో నిజం ఎంత ఉంది అని మీరే ఒకసారి వెరిఫై చేయండి. ఈ రోజుకి ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆరోపణలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఓకే, సరే ఎన్నికల విషయానికి వస్తే 2024 ఎన్నికలు సిద్ధపడుతున్న ఈ తరుణంలో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనంత వ్యతిరేకత అక్కడ వచ్చింది స్థానిక శాసనసభ్యుడు అన్నా రాంబాబు మీద. ఎందుకంటే అతన్ని కానీ స్థానికేతరుని కానీ ఎవరైనా వస్తే మేము సపోర్ట్ చేయమని చెప్పేసి బహిరంగంగా సమావేశాలు పెట్టుకొని చెప్పిన సందర్భం అయితే అక్కడ ఉంది. కానీ ఇటువంటి గడ్డు పరిస్థితులని చెప్పాలి మీకు. ఎందుకంటే ఇప్పుడు వరకు మార్కాపురంలో నియోజకవర్గంలో ఉన్నట్టు మీరు ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గం వెళ్తున్నారు, అక్కడ గడ్డు పరిస్థితుల్లో మీకు స్వాగతం జరుగుతున్నాయి. అసలు ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళబోతారు?
పశ్చిమ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రకాశం 3 ప్రాంతాలు ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు. ఈ 3 తాలూకాలు రాయలసీమ కర్నూలు జిల్లా నుంచి ఈ ముక్క తీసి ఇంకొక 2 ముక్కలతోటి కలిపి నెల్లూరు నుంచో భాగం, గుంటూరు నుంచో భాగం తీసి 1970లో ఈ జిల్లా ఏర్పడింది. ఈ ప్రాంతం మొత్తము రాయలసీమ ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం అందరం ఒకటే గాలి పీల్చుకుంటాం, ఒకటే నీరు, దాదాపు ఒకటే సమస్యలు, ఒకటే పంట పొలాలు. నాకు తెలిసి ఇక్కడ మా భావంలో ఎక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అనేది ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే 2009 ముందు బైఫర్కేషన్లో ఖమ్మం నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, మార్కాపూర్ నియోజకవర్గం. ఈరోజు ఆ ఖమ్మం నియోజకవర్గంలో కొన్ని మండలాలు మార్కాపూర్ నియోజకవర్గంలో చేరడం, ఈ ఖమ్మం నియోజకవర్గంలో కొన్ని మండలాలు కనిగిరి నియోజకవర్గంలో చేరడం, ఈ విధంగా బైఫర్కేషన్ అయిన ప్రతిసారి మార్పులు చేర్పులు నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ పశ్చిమ భాగంలో ఉన్న 3 నియోజకవర్గాలు అందరము ఒకటే. ఎక్కడ మాకు ఈరోజు ఇక్కడి నుంచి మార్కాపూర్ నుంచి ఏలూరు వరకు వెళ్ళాలి అంటే 75-80 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి నేను కొమరాలు వెళ్ళాలన్నా కూడా 75 కిలోమీటర్లు. నాకు తెలిసి ఎక్కడ నేను దూరం వెళ్ళాల్సిన 175 కిలోమీటర్లు లేదా 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు పోవాల్సిన అవసరం ఆలోచన రాదు. ఎందుకంటే నా పరంగా నేను ఎక్కడ ఇటువంటి భావంతో లేను. అందుకోసమే అందరం పశ్చిమ భాగానికి చెందిన వాళ్ళం, ఒకటే గాలి పీలుస్తున్నాం, ఒకటే పంటలు, ఒకటే కష్టాలు, అందరికీ కొండంత అండ వెలుగొండ. ఆ టనల్ 1, టనల్ 2 పూర్తి చేసుకొని రేపు ముఖ్యమంత్రి గారు 24 తేదీ దాన్ని ఓపెనింగ్ చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే వాస్తవంగా మీరు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం నుండి మార్కాపురంలోనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకసారిగా అంటే మీకు అయిష్టంగానే మార్చినప్పుడు మీకు బాధ అనిపించలేదా? అంటే గిద్దలూరుకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ కొత్తగా చేయాలి కదా, నాకు బాధ అయితే మీకు కనిపించిన? 1971 నుంచి నాన్నగారు 3 సార్లు సమితి ప్రెసిడెంట్, 4 సార్లు శాసనసభ్యులు, 53 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. మామగారు ఖమ్మం నియోజకవర్గం, దాదాపు కొనకలమిట్ల ఈ ప్రాంతం, వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యే. 50 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. మీరు అన్నట్టు ఇక్కడ నుంచి గిద్దలూరు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో, ఎంతో గట్టి నమ్మకం ఉంటే కానీ ముఖ్యమంత్రి గారు అటువంటి ఆలోచన చేయరు. మా నాన్నగారు కేపీ కొండారెడ్డి గారు ఈ 50 సంవత్సరాల కాలంలో పగడాల రామయ్య గారు గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. వారితోటి మంచి స్నేహం. ఎంతోమందికి ఈ పశ్చిమ ప్రాంతంలో నాన్నగారికి ఎంతోమంది మిత్రులు, ఎంతోమంది స్నేహితులు, దానితో పాటు ఎంతోమంది పనిచేస్తారు. మామగారికి అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో మంచి పరిచయం. ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి ఆదేశాలు పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ముందంజలో ఉండాలి. ఈ ముందంజలో ఉండడానికి అందరినీ కలుపుకొని మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎక్కడ పోటీ చేస్తే తగిన విధంగా ముందంజలో పార్టీ ఉంటుందనే ఆలోచనలు భాగాన్ని తీసుకున్నారు. వారి మీద పూర్తి నమ్మకంతో ఎటువంటి ఆలోచన చేయకుండా నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం ఏదైతే ఉందో ఒక సువర్ణ అవకాశంగా భావించి అక్కడ ప్రజలకు పూర్తి సేవ చేయడానికి ఆలోచన చేసి ముందుకు చేస్తూ ఉన్నారు. సార్, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన కేవలం అసెంబ్లీ స్థానాలకైనా పార్లమెంట్ స్థానాల మీదలా? ముఖ్యంగా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎంపీ హోదాలో గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒంగోలు ఎంపీగా. కానీ అంత ఆల్మోస్ట్ అతనికి గత 25 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉంది. అతను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా స్క్రీన్ మీదకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతన్ని ప్రకాశం జిల్లా పార్లమెంట్ స్థానానికి, ప్రకాశం జిల్లా అదేవిధంగా నెల్లూరు జిల్లాకి రెండింటికి సమన్వయకర్తగా నియమించడం, ఇది మీకు ఏమనిపించలేదా? లేకపోతే అది కూడా దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు ముఖ్యంగా? ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని రీజనల్ కోఆర్డినేటర్ కిందనే నియమించినారు. ఇంకా లోక్సభ స్థానానికి ఇంకా చర్చలకు కూర్చోలేదని నా భావన. అందుకోసం ఇంకా దానికోసం మనం వేచి చూడాలి. అంటే కాదు, అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు చెప్పింది రాజకీయంగా ఒక ప్రాసెస్, కాకపోతే ఆల్రెడీ అతను
పని అయితే స్టార్ట్ చేశారు. అది దట్టు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొద్దిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, కేవలం అధికారికంగానే వస్తున్నాడు తప్పితే పార్టీ కార్యక్రమాలు అంత గతంలో లాగా అయితే లేని పరిస్థితి. ఇది వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఉన్న నియోజకవర్గంలో కొంత అయితే ఇబ్బందికరమైన వాతావరణం. దాన్ని ఏ విధంగా అధిగమించబోతారంటారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో గ్రామ స్థాయిలో ఎంత లోతుగా వెళ్ళింది అంటే ప్రతి ఒక్కరి మన్ననలను పొందుతూ ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, విద్య, వైద్యం, ఆ 2 రంగాల్లో తీసుకున్న రిఫార్మ్స్ కానీ, ఆ 2 రంగాల్లో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా వెలకట్టలేనివి. 175 నియోజకవర్గాల్లో విద్యా వైద్య రంగాన్ని సమాన అభివృద్ధి చేసి ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా సంక్షేమం అంటే వేరే చెప్పనవసరం లేదు. 70 సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 100కు 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయి అంటే అది ఈ 5 సంవత్సరాల్లోనే. 100కు 100% హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన. గడప గడపకు పాలన తీసుకువెళ్ళి మీకు అర్హత ఉంది, మీకు ఈ సంక్షేమ పథకాలు రావాలి అని దగ్గరుండి అందించిన ప్రభుత్వం ఏదన్నా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత లోతుగా వెళ్ళిందంటే పార్టీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా గడప గడపకు వెళ్ళినప్పుడు ఎంతో తృప్తికరంగా మహిళలందరూ వాళ్ళే ముందుకు వచ్చి మమ్మల్ని స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉన్నారు. నాకు తెలిసి ఇంత లోతుగా ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఈ 5 సంవత్సరాల్లో వారు అందించిన ప్రజల వద్దకే పరిపాలన, నూతన వ్యవస్థ, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఒక్కరు మనల్ని మొదలుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు తీసుకునే నిర్ణయాలు కూడా నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి 175 నియోజకవర్గాలు మరియు 25 పార్లమెంటు స్థానాలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదనే భావన వ్యక్తం చేస్తాం. ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గానికి కొత్తగా మీరు వెళ్తున్నారు, సంబంధాలు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు గిద్దలూరు వైఎస్ఆర్సీపీలో ఉన్న లుకలుకలు అంటే అంతర్గత పోరు, ఆధిపత్య పోరు గతంలో ఉంటే ఇప్పుడు అంతర్గత పోరు ఉంది. ఎందుకంటే అక్కడ జరిగిన గతంలో కొన్ని పరిణామాలు జరిగినాయి, అది అందరికి తెలిసిన విషయమే. ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కానీ అంటే సామాజిక వర్గ పరంగా కానీ పూర్తి స్థాయిలో కేపీ నాగార్జున రెడ్డికి సహకరిస్తారని మీరు భావించే వెళ్తున్నారు? 100కు 100%. ఎందుకంటే అందరము పార్టీ శ్రేణులు, పార్టీ ముఖ్య నాయకులు, దానితో పాటు అందరం జగనన్న అభిమానులం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వారు జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత ఈరోజు పశ్చిమ భాగం మొత్తం అన్ని విధాలుగా లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి. 5,000, 10,000 ఉన్న ఎకరం 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అవ్వడం, ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ స్థితిగతులే మారిపోయినాయి. ఈ విధంగా కారణం రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా సేవాభావంతో, సహకారంతో, న్యాయంతో నూతన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి అందరినీ అక్కున చేర్చుకున్నారు. నాకు తెలిసి అందరము పార్టీ శ్రేణులం, పార్టీ ముఖ్య నాయకులం, ప్రతి ఒక్కరము అనుసంధానం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తే చాలు టక్కని లాక్కొని మరి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీకు లేదు లోకల్, నాన్ లోకల్, ఎందుకంటే అక్కడ ఉన్న సంబంధాలు, మీరు చేసిన అభివృద్ధి పనులు, మీ మీద మీకు నమ్మకం ఉంది. కాకపోతే అక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆరోపణలు, అవినీతి వీటి మీద కంటే కూడా ముఖ్యంగా మాకు నాన్ లోకల్ వద్దు, లోకలే ముద్దు, అది వైఎస్ఆర్సీపీ మెయిన్ అజెండాగా గిద్దలూరు నియోజకవర్గం నడుస్తుంది. అసలు దాన్ని కేపీ నాగార్జున రెడ్డి ఏ విధంగా అధిగమించబోతాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక్కసారి ఆలోచన చేసి అదే అంటాను. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి, 20 నుంచి 35 సంవత్సరాల లోపల ప్రతిసారి బైఫర్కేషన్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ బైఫర్కేషన్ అవుతున్న ప్రతి దాంట్లో నాన్ లోకల్, లోకల్ కింద ఏ విధంగా పరిగణించగలరు ఒక్కసారి ఆలోచన చేయండి.
రెండవది గిద్దలూరు నుంచి ఖమ్మంకి రావడానికి 25 కిలోమీటర్లు, మార్కాపూర్ నుంచి ఖమ్మం పోవడానికి 25 కిలోమీటర్లు. డిస్టెన్స్ ఒకటే. లేదు, నిన్న పరిచయ కార్యక్రమం పూర్తయింది. వారితోటి నేను ఒకటే చెప్పాను, ఈరోజు మీరు పరిచయ కార్యక్రమం రావడం, నా దగ్గరికి రావడం ఏదైతే ఉందో, ఈ 5 సంవత్సరాల్లో, రానున్న 5 సంవత్సరాల్లో ఇదే ఆఖరు. నేను గిద్దలూరులోనే ఉంటున్నాను. ఈ 5 సంవత్సరాలు 365 రోజులు మీకు అందుబాటులోనే ఉంటాను. ఎక్కడ ఏ విధంగా మార్కాపూర్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు సేవ చేసినాను, నియోజకవర్గంలో ఉండి కదలకుండా తగిన విధంగా గిద్దలూరులో అక్కడే ఉండి 365 రోజులు మీ దగ్గరే ఉండి మీ సేవలో భాగంగా నేను కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనవి అనుకొని ముందుకు తీసుకువెళ్ళి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని చెప్పాను. అదేవిధంగా శ్రేణులు కలుపుకుపోతారు, సరే మీకు నమ్మకం ఉంది. అక్కడ ఆశావహులు, వైఎస్ఆర్సీపీ నుంచి ఆశావహులు ఉన్నారు. ముఖ్యంగా పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు, రమణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఇలా పలువురు. వీళ్ళందరినీ కలుపుకొని పోవడం అంటే అది కత్తిమీద స్వామి మీకు ఈ పరిస్థితుల్లో. వాళ్ళని కలుపుకొని పోయి అక్కడ ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచేందుకోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమన్నా? అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించడం జరిగింది. తృప్తికరంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే ఉందో వారు ఈ విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నారు. మాకు ఎటువంటి ఆలోచన లేదు, అందరం కలిసి పనిచేద్దాం, ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మండలంలో అందరము తిరిగి అందరం కలిసి చేద్దామనే మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నందుకు ముందుకు వారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఇది మొత్తానికైతే గిద్దలూరు నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి రానున్న 2024 ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి లుకలుకలు, అదేవిధంగా అంతర్గత పోటును కూడా ఏకతాటిపై తీసుకొచ్చి గెలిపే లక్ష్యంగా కూడా బరిలోకి పోతాను. నాపైన వస్తున్న ఆరోపణలు కూడా కేవలం అవాస్తవం, వాటిలో ఒక్కటి నిరూపించినా కూడా దేనికి ఏ చర్యలకైనా కూడా నిషిద్ధమని చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఏకతాటిపై తెచ్చేదానికోసం కూడా అధిష్టానం నుంచి అదేవిధంగా నా వంతు పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే బరిలోకి దిగుతున్నాం. ఖచ్చితంగా అయితే అటు నుంచి గెలిచి తీరుతామని చెప్పేసి కూడా నమ్మకాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు కేపీ నాగార్జున. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.